2014 నుంచి 24 మధ్యన కేసీఆర్ అనుసరించిన ఫార్ములాని 2019 నుంచి 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు అనుసరించాడు. ఏంటి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని లాగేసుకోవడం, లొంగిపో లేదంటే పారిపో, ఇదే పద్ధతి. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని తెలంగాణలో కేసీఆర్ తీసుకున్నారు, కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళందరూ తీసుకున్నారు. 2019 తర్వాత కూడా భారీగానే చేర్చుకున్నాడు. చంద్రబాబు 2014-19 మధ్యలో 67 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 23 మందిని తీసుకున్నారు. టోటల్గా పార్టీ మొత్తాన్ని లాక్కోవాలని చూసిన చివరిలో జగన్ పాదయాత్ర చేయడం వల్ల ఆ వలసలు ఆగినాయి. ఇప్పుడు ఈ దఫా ఇటు పవన్ కళ్యాణ్ తోడుంటాడు, అటు బీజేపీ తోడుంటుంది, కేంద్ర సంస్థలు ఇటు గ్రౌండ్ లెవెల్ నుంచి పోలీస్ యంత్రాంగం అన్నిటినీ వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలన్నటువంటి కసితో మాత్రం తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకు అంటే తమని శాంతం అణగదొక్కే ప్రయత్నం చేశారు కాబట్టి దెబ్బతీసి చూపించాలి అన్నటువంటి కసితో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఇదే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలకి మామూలుగా ఉండదు సినిమా.